హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్. అయితే ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. వేసవి రాకుండానే ఇంకా అంత హీట్ తలపిస్తున్నాయి. సో ప్రస్తుత ఏపీ రాజకీయాలపై మనతో మాట్లాడడానికి కొత్త రవీంద్ర బాబు గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ అంటే బేసిక్‌గా 2019 ఎలక్షన్స్ వేరు, 24 ఎలక్షన్స్ వేరు. అంటే ప్రజల మూడ్ ఎలా ఉందంటారు? ఇప్పుడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గాని, పార్లమెంట్ ఎలక్షన్స్ గాని అతి ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్‌గా భావించొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్‌లో టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ వాటెవర్ ఇట్ ఈస్ గెలుపు సాధించకపోతే టీడీపీ పార్టీకి మనుగడే ప్రశ్నార్థకం. జగన్ వైపు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పథకాలను నమ్ముకొని ప్రతి ఇంటికి పథకాల రూపంలో పైసలిచ్చి గెలవకపోతే ఆయన లైఫ్ కూడా ఫ్యూచర్ ప్రశ్నార్థకం. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఆల్రెడీ సృష్టించారు. ప్రజల్ని బాగా సంసిద్ధం చేస్తున్నారు ఎలక్షన్కి. అంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి కాబట్టి. సరే, ఇవాళ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సరే, నాకు వైసీపీ సంతో పడదని చెప్పి నా గ్రౌండ్లో సరిగ్గా నాకు రియాలిటీ లేదనుకుంటున్నారు, నాకు సీట్ ఇవ్వట్లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 2 months తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు. సో అంటే ఆయన ఎలాంటి కండిషన్ పెట్టే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధానంగా మెయిన్ లైమ్ లైట్లోకి వచ్చింది రావడానికి కారణం ఆ మంగళగిరి అతి ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో లోకేష్ మీద గెలవటం వల్ల ఆయన ఆ ఏరియాలో రాజధాని ఏరియా కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆయన మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? అదే అంత లైమ్ లైట్లోకి వచ్చాడు. తర్వాత జరిగిన వివిధ రకాల పరిణామాలు, విభేదాలు, మనస్పర్ధలు, గ్యాపుల మధ్య వైసీపీ నుంచి బయటకు వచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత ఆయన షర్మిలతో నడవాలని ప్రయాణించాలని డిసైడ్ చేసుకున్నాడు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి అనుభవించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి బయటకు వచ్చి రిజైన్ చేసిన తర్వాత ఆ ప్రోటోకాల్స్ ఏమి లేకపోవటం, అధికారం లేకపోవటం, పవర్ లేకపోవటం, ఆ ఫాలోయింగ్ లేకపోవటం వల్ల జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఒకటి ఉంది. ఈ మధ్యలో వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అది తట్టుకోలేక ఇన్ఫ్లుయెన్స్ లేదు, పవర్ లేదు కాబట్టి ఏమి అవకాశాలు లేవని చెప్పి ఈయన మీద ప్రెషర్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వేరే రకంగా ఈక్వేషన్స్ మారినాయి. ఏమంటే ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చిరంజీవి అనే అతనికి డిక్లేర్ చేశారు సీటు. ఆ సామాజిక వర్గం ఓట్లు ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొదట సర్వే చేయించిన ప్రకారం అతన్ని డిక్లేర్ చేశారు. దానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి మనస్పర్ధతో బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావడానికి ఒక కారణం ఏంటంటే ఆర్కే మీద వాళ్ళ అనుచరులు ఒత్తిడి, రెండోది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతం, అయినప్పటికీ బ్యాక్ రమ్మని కార్యకర్తలు ఒత్తిడి, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు మళ్ళీ రీసర్వే చేసినప్పుడు చిరంజీవి కంటే ఈయనకు బెటరు అని మళ్ళీ సర్వే రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఈయన మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆయనకి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రెండు వర్గాలకి విన్ విన్ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్ అది. కాబట్టే నిన్న విజయసాయి రెడ్డి గారు మంత్రాలు జరిపారు. ఈరోజు అయోధ్యరామ్ రెడ్డి గారి ద్వారా జగన్ రెడ్డి గారిని కూడా ఈరోజు కలిసే అవకాశం ఉంది, పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ తీసుకుంటే మళ్ళీ చిరంజీవిని కాదని ఇతనికి మంగళగిరి సీట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది. వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఆ నియోజకవర్గంలో తక్కువ ఉన్నా. సరే, ఇక్కడ ఒకటి ఇప్పుడు సరే మళ్ళీ వైసీపీలో కింద కూర్చోడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న కాంగ్రెస్లో అసలు ఆయన ఇమ్మడగలడు అంటారా? ఆయన సర్వైవ్, ఎందుకంటే కాంగ్రెస్లో ఏదైనా సీట్ కన్ఫర్మ్ చేయాలన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ ఏపీపీసీ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫైనల్ చేసేది కాదు, పైనుంచి ఏఐసీసీ నుంచి రావాలి. సో ఇలా అంటే ఇప్పటిదాకా రీజనల్ పార్టీలో ఉన్న వీళ్ళు సర్వైవ్ అయ్యారు, ఇలాంటి వాళ్ళు జాతీయ పార్టీలో సర్వైవ్ అవ్వగలరు? రీజనల్ పార్టీలో సర్వైవ్ అవ్వటం ఒకటి ఆర్కేకి. రెండో విషయం మనం పరిశీలించినట్టయితే ఆర్కేకి మన వైఎస్ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి దగ్గర సాన్నిహిత్యం, సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అటాచ్మెంట్ ఉంది. మూడోది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావటం వల్ల రీజనల్ పార్టీలో ఉన్న కల్చర్కి ఆ జాతీయ పార్టీ కల్చర్కి చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ దీనిలాగా ఉండదు. డెసిషన్ మేకింగ్లో కానీ ఇన్స్ట్రక్షన్స్లో కానీ అవన్నీ కల్చర్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. అది అడ్జస్ట్ కాలేకపోయినా ఈయన వైఎస్ కుటుంబానికి వీరాభిమానిగా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఉన్నాడు చాలా కాలం నుంచి. సో ఇప్పుడున్న ఈక్వేషన్స్ చేంజ్ అవ్వటం వల్ల మళ్ళీ బ్యాక్ రావాలని నిర్ణయించుకోవడం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఈయనకి వేరే గత్యంతరం లేదు కాబట్టి రావటం. మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక ప్రత్యర్థి అక్కడ ధీటైన వ్యక్తి ఎవరు దొరకలేదు లోకేష్ మీద పోటీ చేయడానికి. కాబట్టి ఉన్న వాళ్ళల్లో బెటర్ ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఈయన మళ్ళీ పిలిచి అదే స్థానానికి టికెట్ ఇచ్చి నుంచోబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇవాళ ఆయన ఒక మాట చెప్పాడు సార్, వైసీపీ అధిష్టానం ఆలోచించినట్టే
మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి గెలుస్తాడు, లోకేష్ మళ్ళీ చిత్తుగా ఓడిపోతాడని చెప్పి కామెంట్ చేశారు సార్ ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఆ కామెంట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ చేంజ్ అయినాయి. పాలిటిక్స్లో ఇప్పుడు ఈక్వేషన్స్ ఎవ్రీడే చేంజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ ఆయన జగన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది, టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమంటున్నాడంటే ఆయన మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు కాబట్టి ఆ జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం కోసం, సమర్థించుకోవడం కోసం షర్మిల పార్టీ పరంగా పార్టీని విమర్శిస్తుంది అనుకున్నాను నేను, స్వయంగా వ్యక్తిగతంగా జగన్ రెడ్డి గారిని విమర్శించడం నేను తట్టుకోలేకపోయినా నాకు బాధ అనిపించింది అంటున్నాడు. ఏదో ఒకటి సవరించుకొని జస్టిఫికేషన్ ఇచ్చుకొని సర్దిద్దుకొని ప్రయత్నం మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు కాబట్టి. కానీ బ్యాక్ వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతను గెలుస్తాడు లోకేష్ మీద అని నమ్మకంతో కానీ కాకపోయినా అంతకంటే బెటర్ అభ్యర్థి లేరు ఆ నియోజకవర్గంలో అని ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి లోకేష్ మీద పోటీకి ఆ నియోజకవర్గంలో ఈయన మళ్ళీ బ్యాక్ పిలవటం జరిగింది. బహుశా ఇవాళ రేపట్లో అది కన్ఫామ్ కూడా అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ వైసీపీ అగ్రనేతలతో ఈయనకి మాట్లాడిచ్చారు, మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫైనల్ మీటు జగన్తో జరిగినప్పుడు ఈయన పర్టికులర్గా నాకు ఇది కావాలి అంటే అంత డిమాండ్గా అడిగే సిచ్యువేషన్ ఉంటుంది అంటారా, లేదా ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి ఓకే నేను మంగళగిరి నుంచి చేయను లేదా పర్చూరు నుంచి చేస్తా, మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, అలా ఆ సిచ్యువేషన్ ఉంటుంది అంటారు ఇద్దరు? టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే టికెట్ కోసమే పార్టీలు మారింది. టికెట్ ఇస్తారు, ఈయన కూడా టికెటే కావాలా. రెండోది ఈయన డిమాండ్ పెడితే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో అటు సైడ్ జగన్ రెడ్డి గారు లేరు, అది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ పర్టికులర్ నాకు మంగళగిరి కావాలంటే ఇవ్వను అన్న సిచ్యువేషన్ ఉంటుంది అంటారా? మంగళగిరి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరిలో రాజధాని ప్రాంతంలో ప్రతిపక్షం నాయకుల మీద అనేక రకాలైన కేసులు పెట్టి ధైర్యంగా పోరాడి వాళ్ళకి అగెనెస్ట్ గా చాలా కేసులు లీడ్ చేసింది. అన్నిటి అంశాల మీద ప్రతిఘటిస్తూ అన్నిటి మీద కేసులు పెట్టి 4 ఏళ్లు పోరాడాడు. సో అంత ఇది చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గానికి అతను ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. జగన్ కూడా బహుశా అదే ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ మాక్సిమం ఆయన్ని రీబ్యాక్ చేశారంటే అక్కడ ఇచ్చే ఛాన్సెస్ అక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీట్ ఇస్తారు కాబట్టి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. సీట్ ఇవ్వనప్పుడు పాలిటిక్స్ లో పొలిటీషియన్ కి చర్చల్లో ఫలితం ఏముంది, ఫాయిదా ఏముంది? సీట్ ఇస్తేనే లెక్క, లేకపోతే ఏముంది? దేని గురించి వస్తారు వెనక్కి? పదవి లేకపోతే ఉండలేరు ఎవరైనా అంతే. సో అందుకే వచ్చాడు. ఇద్దరికి ఈక్వేషన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి అది చర్చలు సఫలమై ఆయన ఇవాళ రేపట్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొంతమంది అభ్యర్థులను అయితే ఫైనల్ చేశాయి. సో అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టేనా ఇంకా టీడీపీ జనసేన మధ్య ఈ పొత్తులు టికెట్ల ఇష్యూ? టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుంది అనేది చాలా నెలల నుంచి జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఫస్ట్ పాయింట్ ఇది, అందులో ఆశ్చర్యకరమైన విషయం లేదు ఓటర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ. రెండోది ఇద్దరు అధినాయకుల మధ్య ఒక అంగీకారానికి వచ్చారు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది. మూడో పాయింట్, ఎందుకు డిక్లేర్ చేయకుండా డిలే చేస్తున్నారంటే అటు సైడ్ బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది, బీజేపీ కలవటానికి కోషిష్ చేస్తున్నారు. బీజేపీ కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయ్యారు 3 పార్టీల అలయన్స్ కి. సో బీజేపీ కూడా కలిస్తే 3 సీట్లు పంచుకునే విషయంలో అధినాయకుల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది బీజేపీ ఓకే అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయడంలో కొంత టైం తీసుకుంటారు. రీజనల్ పార్టీ, లోకల్ పార్టీ అయితే వెంటనే డెసిషన్ తీసుకోగలరు. కానీ వాళ్ళకి అసలు బీజేపీకి ఏపీలో బీజేపీ పెరగదని తెలుసు. సరే, తెలంగాణ విషయం అంటే కాస్త కూస్త ఓట్ షేర్ ఉంది. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి కొంచెం ఆ ఓట్సే కనిపించింది. ఎదుగుద్ది, ఎప్పటికైనా సీట్లు వస్తాయనే ఒక ధీమా ఉంది. సరే, లాస్ట్ టైం లోక్సభ అప్పుడు కూడా కొంచెం ప్రూవ్ చేస్తున్నారు. కానీ ఏపీలో అసలు ఆ హోప్ 0%. అక్కడ పెరుగుతుంది కాంగ్రెస్ అనేది లేదు. కానీ వాళ్ళు అంత టాక్టిక్గా ఎలా వ్యవహరిస్తారు? ఇప్పుడు ఒక అంశం, బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది, ఐసీయూలో కూడా లేదు, ఆల్రెడీ డెడ్. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ తిరిగి బతికి బట్ట కట్టాలంటే సింగిల్ పార్టీగా పోటీ చేయడానికి చాలా కష్టం. నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళ రిక్వైర్మెంట్ టీడీపీ, జనసేన లాంటి ప్రత్యర్థులతో టైఅప్ చేసుకొని అలయన్స్ పెట్టుకుంటే బీజేపీ కొంత లబ్ధి పడే అవకాశం ఉంది. అదే సింగిల్ పార్టీగా పోటీ చేస్తే వాళ్ళకుండే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి రాజధానికి శంకుస్థాపనకు వచ్చారు స్వయానా ప్రైమ్ మినిస్టర్ గారు. అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఇప్పుడు ఏమైంది, విధ్వంసమైంది. రెండోది స్పెషల్ స్టేటస్ అది పోయింది. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంటే అదొక లొల్లి అయింది. ఈ అన్నిటి మీద ఏమైందంటే ప్రజల్లో బీజేపీకి వ్యక్తిగత ఆ పార్టీ పరంగా వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి ఒక వ్యతిరేకత ఏర్పడినాయి. విభజన చట్టంలో ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయటంలో కేంద్రంలో ప్రభుత్వం ఉండి బీజేపీ 2 టర్మ్స్
ఇప్పుడు కూడా అదే ఉంది బీజేపీ. మరి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు, ఇనిషియేషన్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి బీజేపీకి ఓటేయాలి అని అనుకునే ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ అనుకోరు, దానికి వ్యతిరేకత ఉంది. అప్పుడు బీజేపీ ఏం చేయాలి, స్ట్రాటజిక్గా సింగిల్ పార్టీగా పోటీ చేస్తే నష్టం కాబట్టి ఆల్టర్నేటివ్గా టీడీపీ జనసేనతో కలవటం వల్ల వీనికి కొంత ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అది బీజేపీకి అడ్వాంటేజ్. నెక్స్ట్ మీరు అనొచ్చు టీడీపీ జనసేన కూటమికి ఏం అడ్వాంటేజ్ అని. టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కలవటం వల్ల డైరెక్ట్గా అడ్వాంటేజ్ లేకపోయినా ఓట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు గెలిచి అలయన్స్ పవర్లోకి వస్తే టీడీపీ జనసేన పార్టీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు కేంద్రంలో నెక్స్ట్ రాబోయేది బీజేపీ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం అనేది క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్. బహుశా 375 పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్లో. అప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వం సెంట్రల్లో ఫామ్ అవటం తథ్యమని సూచనలు ఉన్నాయి కాబట్టి, ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయితే స్టేటు బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్తో సత్సంబంధాలు కొనసాగించడం అనివార్యం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కోసం, ఆ టైఅప్ కోసం ఆ సత్సంబంధాలు కొనసాగిస్తే ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి, లేకపోతే మళ్ళీ ఇరికిస్తారు, ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు వీళ్ళ అలయన్స్ కోసం ట్రై చేస్తున్నారు. బీజేపీ ఏమో ఆ ఓటు బ్యాంక్ కొందన్నా పెరుగుతుంది, అసలే డెడ్ కదా, అందుకని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు వర్గాలకి ఇద్దరికి వాళ్ళ ఇది ఉన్నాయి అవకాశాలు. కానీ సార్ ఇక్కడ సరే వైసీపీ సెంట్రల్లో కొంచెం బీజేపీ సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బిల్లు కానీ వీళ్ళు పాజిటివ్గానే ఓటేస్తారు. సరే అక్కడ వీళ్ళు ఎదురుగా మాట్లాడతారా లేదని పక్కన పెడితే, అప్పుడు బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏపీలో ఎలాగూ మనం అధికారం లేము కాబట్టి ఇటు వైసీపీతో వెళ్ళాలి, టీడీపీతో వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమన్నా ఇంటర్నల్గా చర్చలు ఏమైనా జరుగుతాయి అంటారా? ఎవరితో వెళ్తే ప్లస్ మనకి ఇప్పుడు ఇటు వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ నీళ్ళు చేయాల్సిందే, సెంట్రల్లో టీడీపీ జనసేన వచ్చినా ఇక్కడ నీళ్ళు చేయాల్సిందే, అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటారు ఈ రెండు పార్టీల విషయంలో? రెండు పార్టీల విషయంలో ఇప్పుడు వాళ్ళకున్న సర్వే, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న రిపోర్ట్స్ ప్రకారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇనీషియల్ స్టేజ్లో వెరీ బిగినింగ్లో ఎలక్షన్లో డిక్లేర్ చేయలేదు పొత్తు విషయం. ఎందుకు చేయలేదంటే వాళ్ళు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఇది రాబోయే ఎలక్షన్లో సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు టీడీపీ జనసేన పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటారు. అందు గురించి వాళ్ళు కొంత డిలే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ డిలే కోసం డిలే చేస్తున్నారు. రెండోది డిలే అవడానికి అదొక కారణం అయితే, రెండో కారణం జాతీయ పార్టీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు రీజనల్ పార్టీ తీసుకున్నట్టు సింగిల్ పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నట్టు తీసుకోలేదు. వాళ్ళకి ఆ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, డిస్కషన్ జరగాలి కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏ జాతీయ పార్టీ అయినా కొంత టైం తీసుకుంటుంది. కాకపోతే ఇన్ ప్రిన్సిపల్ టైఅప్ అవటానికైతే ఒక అంగీకారానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వడానికి స్కోప్ లేదు ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల్లో. ఎందుకంటే కొద్దిగా నెగిటివ్ వేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, ఒకటే రీజన్ అని చెప్పలేము. వారు వన్ సైడ్ లేదు అక్కడ. అందుకని వీళ్ళు బీజేపీ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సార్ నేను కింజార పచ్చెన్నాయుడుగా మాట్లాడుతూ, శ్రీకాకుళంలో మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 10లో లాస్ట్ టైం 8 వైసీపీకి వచ్చాయి, 2 మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు 10ని తీసుకొస్తా అని చెప్పి చంద్రబాబుకి నేను భరోసాని ఇస్తున్నా అని చెప్పి అన్నారు. సో దాన్ని ఎలా తీసుకొచ్చి అంటారు? సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాస్లో ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు రాయలసీమకి వచ్చేసరికి అనంతపురం, అట్లా కొన్ని ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఇప్పుడు మనం పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పటికీ, అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా గ్రౌండ్ లో అంత రియాలిటీ ఉందంట. అంటే ఒకటి సెప్టెంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత టీడీపీకి సింపతి వేవ్ పెరిగింది. రెండోది దీని మీద కావాలని చెప్పి ఉన్న కేసులన్నీ పెట్టి టీడీపీ నాయకుల మీద, ఈయన మీద, ప్రధాన వ్యక్తుల మీద కేసులన్నీ పెట్టి సతాయిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు అని ఒక ఫీల్ క్రియేట్ చేశారు పబ్లిక్ లో. ఇప్పుడు ఆ సింపతి ఓట్ల రూపంలో వస్తుందంట. సింపతి ఓట్ల రూపంలో రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ట్రెండ్ అట్లా చేంజ్ అయింది. సెప్టెంబర్కు ముందు వేరుండే, సెప్టెంబర్ తర్వాత ఈ సింపతి ఒకటి యాడ్ అయింది. జనసేన ఒక బలం చేకూరింది. ఎందుకంటే మనం ఏపీలో చూసుకున్నట్టయితే జనరల్గా ఓటు పర్సెంటేజ్ కాపు అనే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, 13% ఓటు ఉంది. సో అది జనం అందరూ అన్నట్టు ఓకే, నేను పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన లీడర్గా నేను అనట్లా, కాదు కూడా స్టేట్ మొత్తానికి సంబంధించిన లీడర్ అయినప్పటికీ ఆ సామాజిక వర్గంలో ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, అవి వీనికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సొంత కుటుంబం నుంచి వచ్చిన షర్మిల బయటికి రావడం, ఆయనకు అగెనెస్ట్గా విమర్శించడం, ఆపోజిట్ కాంగ్రెస్లో పనిచేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలగం అనేది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ,
ఓట్లు, మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ. ఈ ఓట్ల పర్సంటేజ్ వీళ్ళకి ఎక్కువ బలం ఉన్నప్పుడు ఆ ఓట్లని చీల్చేది ఇప్పుడు షర్మిల. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అనిల్ బ్రదర్ అనిల్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అది. యాక్చువల్లీ ఒకవేళ బ్రదర్ అనిల్ కాంగ్రెస్ తరపున, సరే ఆయన రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటారండి, అది పక్కన పెట్టండి, గ్రౌండ్ వర్క్ చేస్తారు. అదే ఒకవేళ ఆయన షర్మిల తరపున కనుక ప్రచారం చేయగలిగితే ఈ ఎస్సీ ఓట్లు వైసీపీకి ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాయి. సో వీటికైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే బ్రదర్ అనిల్ నేపథ్యంలో షర్మిల అనిల్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పనిచేస్తారు. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలు. ఆ ఓటు బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 1.3% ఉంది. అది టోటల్గా అనిల్ నేతృత్వంలో రంగంలోకి తిరిగి ఆయన గతంలో ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలవడానికి ప్రధాన కారణం, పాత్ర పోషించిన వ్యక్తి అనిల్. ఆయన స్క్రీన్ మీద లేకపోయినా అవుట్ సైడ్ మంచి పాత్ర పోషించాడు. ఈరోజు అదే అనిల్, బ్రదర్ అనిల్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటు బ్యాంకుని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గండిపడే అవకాశం ఉంది, 100% ఉంది. దాంతో పాటుగా ఇంకా దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేలని స్వైప్ చేయటం, ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్యే. రెండోది స్ట్రైట్ అవే 35 మంది ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వనని చెప్పడం. ఆ ఇవ్వనని చెప్పి బుజ్జగించినప్పుడు వీళ్ళు లోపల తల ఊపుతున్నారు, బయటకు వచ్చి అడ్డంగా ఊపుతున్నారు, నో అని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పదవి లేకపోతే, సీట్ లేకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మనూరు జయరామ్ అని ఉన్నాడు, ఆయన సీటు మార్చారు, ఇక్కడ వద్దు కర్నూలు వెళ్ళి ఎంపీగా పోటీ చేయమన్నారు. ఆయన నాకు వద్దంటే వద్దన్నాడు. ఎంపీగా ఆయన ప్లానింగ్ లేదు, ఆయన ఎంపీని ఆశించట్లేదు, ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎంపీగా ఫండ్స్ ఎక్కువ అవసరం, దాని మీద ఫండ్స్ మళ్ళీ ఎక్కువ ఫండ్స్ అవసరం కాబట్టి చాలా అవినీతి ఆరోపణలు అంటే ఆయనకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఆయన మంత్రివర్యులు కార్మిక శాఖలో అయినప్పటికీ ఆయన మీద వ్యతిరేకత అనే దానికంటే ఆయనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ బ్రదర్స్ రూపంలో నడిపిస్తున్నారు. వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు వ్యతిరేకంగా, అది ఈయనకి డ్యామేజ్ అయింది. రెండోది, ఇంత జరిగిన తర్వాత ఈయన సీట్ ఇవ్వమని చెప్పిన తర్వాత, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఓన్లీ, సీట్ ఇవ్వనని చెప్పిన తర్వాత గుమ్మనూరు జయరాం గమ్మున ఉంటాడా? ఉండడుగా. అట్లాంటి వాళ్ళు ఇట్లా 35-40 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కదా. ఒక పక్కన షర్మిల ద్వారా డ్యామేజ్ అవుతుంది, ఒక పక్కన ఈ సిచ్యువేషన్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ పరిణామాలు. అది జగన్ గారి మీటింగ్ స్పీచ్లో మనం గమనించినట్టయితే ప్రతి మీటింగ్లో ఇంతకుముందు స్పీచ్ తీరుతెన్నులు వేరుంది, ఇప్పుడు స్పీచ్లో ఆ వర్డింగ్ భావం మనం గమనించినట్టయితే బాడీ లాంగ్వేజ్, ఆయన ఓన్లీ టీడీపీని తిట్టడమే మొదలు పెడుతున్నాడు, ఇంకోటి ఏం లేదు. సో అది చేంజ్ అయింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్స్లో ఫస్ట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రచార నేపథ్యం, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఎలక్షన్ 1, 2, 4 రోజుల దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్లో వాళ్ళ మీటింగ్స్లో బాడీ లాంగ్వేజ్ చేంజ్ వచ్చింది. అప్పటికి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు కూడా జగన్ మాట్లాడే మీటింగ్స్లో మాట్లాడే స్పీచ్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే డిఫరెంట్గా ఉంది. అంటే అపోజిషన్కి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతా ఉంది. షర్మిల రూపంలో ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఈ ఎమ్మెల్యేస్ రెబల్స్ రూపంలో కొంత ప్రాబ్లం వచ్చింది. కానీ నిజంగా సార్, ఇప్పుడు ఎవరింట్లో అయినా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు సమ్ గొడవలు కామన్ కదా. సరే వాళ్ళే బయటకు వచ్చాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంటర్నల్గా ప్రత్యేకించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అని కాదు. ఇప్పుడు ఎంతైనా మన ఇంట్లోనే మన ఆడపడుచు మనకు ఎదురు తిరిగితే అంటే మనకి మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అది నిజంగా జగన్కి ఉంటుంది అంటారా? జగన్ వ్యక్తిగతంగా మనం ఆలోచించినప్పుడు ఆ ఫీలింగ్స్ అతనికి తక్కువ ఉంటాయి. ఆయన నేచరు, ఆయన స్వభావం మనం గమనించినట్టయితే ఆ ఫీలింగ్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఎవరిని లక్ష్య పెట్టే టైప్ కాదు అతను. అతను అనుకున్నది అతను చేయాల్సిందే, ఆ టైప్ మెంటాలిటీ అతనిది. కాబట్టి చెల్లెలు బయటకు వచ్చి అగనెస్ట్గా పార్టీలో ప్రచారం చేసిన ఈయన ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ చెల్లెల్ని ఒక ప్రత్యర్థిగానే చూస్తాడు. మా ఫ్యామిలీ మెంబర్ కదా, మా చెల్లెలు కదా అని చూసే అవకాశం ఎంత మాత్రం లేదు. ఒక పార్టీ ప్రత్యర్థిగానే చూస్తాడు. దాని కొంత డ్యామేజ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతమైన పని ఏంటంటే 2.56 lakhs వాలంటీర్స్ని పెట్టారు. వాళ్ళకి శాలరీ కాదు, రెమ్యునరేషన్. వాలంటీర్స్ కదా, 5,000 ఇచ్చాడు, నథింగ్, గవర్నమెంట్ సొమ్మే, పర్వాలే. ఇప్పుడు అంతా 2.56 lakhs వాలంటీర్స్, వాళ్ళు డైరెక్ట్గా పార్టీ కార్యకర్తలు. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు మీటింగ్స్లో. మరి అంతమంది కార్యకర్తలను ఉపయోగించి వాళ్ళని పని చేపించుకుంటున్నాడు ఎలక్షన్లో. అందుకే ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టాడు, పర్ఫార్మెన్స్ అవార్డ్స్. సో ఇవన్నీ చూస్తుంటే ఆయనకు కూడా కొద్దిగా టెన్షన్గా కనిపిస్తూ ఉంది సిచ్యువేషన్, ప్రత్యర్థులు బలపడుతున్న నేపథ్యంలో.
కానీ మీరు అన్నట్టు స్పీచ్ లో ఆ స్టైల్ అయితే మారింది సార్. ఎస్. ఇంతకుముందు కొంచెం పర్సనల్ అటాకింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు నేను ఏం చేశా, నేను ఒక్కడనే, వాళ్ళందరూ ఎక్కువ మంది, మీరే నా సైన్యం, వాలంటీర్స్ అంటే అది ధోరణి మనం గమనించినట్టయితే సైకలాజికల్ వర్డింగ్ లో, బాడీ లాంగ్వేజ్ లో కొంత డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. సో ఎందుకు అంటే ఈ కారణాలన్నీ తోడైనవి, ఒక్క కారణం అని చెప్పలేము, రకరకాల కారణాలు ఇప్పుడు యాడ్ అవుతూ వస్తా ఉన్నాయి. ఈ కారణాలన్నిటి వల్ల కొంత పరిస్థితి ఇంత ముందులాగా లేదు, మారిపోతా ఉంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ట్రోల్ అవుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే వైసీపీ పనిచేసేది 2029 ఎలక్షన్స్కి, 2024 ఎలక్షన్స్ కాదు. వాళ్ళకి అంటే గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది, ఇంకా అందుకే వాళ్ళలో కొంచెం మార్పు వచ్చింది అనేది ఒకటి ట్రోల్ అవుతుంది. దానిపై ఏమంటారు? 2029 ఎలక్షన్ ఎక్కడ, ముందు 24 అవ్వాలి కదా. అంటే వాళ్ళు ఇంకా మేము ఓడిపోతాం అనే భావన దీంట్లో ఉంది అనే ఇది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. అదే ఎందుకు అంటే ఈ కారణాలన్నిటి వల్ల ఈవెన్ పార్టీకి సంబంధించి చాలా మంది బయటికి చెప్పట్లేదు, కానీ సిచ్యువేషన్ ఈ రీసెంట్ 4 months నుంచి స్లోగా మారుతూ వస్తా ఉంది పరిస్థితులు, రకరకాల కారణాలు చేంజ్ అవుతా వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించినట్టుగా అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా బహుశా అదే గ్రహించి ఇప్పుడు టైఅప్ ఇంత ముందు అంత క్లియరెన్స్ ఇవ్వాల వీళ్ళకి. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల నుంచి వెంటబడుతున్నాడు, కానీ వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వాల. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తాం. కానీ బీజేపీతో కలిసి వెళ్ళాలని చెప్పి టీడీపీ కన్నా కూడా జనసేనకి ఎక్కువ ఉంది. జనసేనకి ఎక్కువ ఉంది, ఎందుకంటే మొదట్లో ఇనిషియేట్ చేసింది ఆయనే. కాకపోతే ఇప్పుడు ఇద్దరు ఎందుకు ఒప్పుకున్నారంటే రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే సెంట్రల్ అదే గవర్నమెంట్ వస్తుంది, అదే పీఎం ఉంటాడు, మనకి సహకరించాలి కదా. కాబట్టి అది అనివార్యమైన రిలేషన్షిప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుకని ఎందుకైనా మంచిది టైఅప్ పెట్టుకుంటే బెటర్ అని వీళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, టీడీపీ జనసేన. టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు అంటే వాళ్ళ ఫీలింగ్ అవసరమా బీజేపీతో, ఎందుకు అనవసరమైన పొత్తు అనే ఒక ఫీలింగ్ వస్తుంది సార్. దానికి ఎలా చూడొచ్చు? గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పెద్ద ఇష్టం లేదు, కానీ స్ట్రాటజిక్ డెసిషన్ ఇది. బోత్ ద పొలిటికల్ పార్టీస్, దిస్ ఇస్ స్ట్రాటజిక్ డెసిషన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అది దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. రెండోది, ఈ పొత్తులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని నెలల నుంచి ఇండైరెక్ట్ గా ఓటర్స్ కి, పబ్లిక్ కి, ప్రజలకు అందరికి తెలిసిపోయింది, యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎస్, వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు అలైన్ విత్ ఈచ్ అదర్ 3 parties అని. ఆ యాక్సెప్టెన్స్ ముందుగానే కొన్ని నెలల నుంచి జరుగుతున్న నేపథ్యంలో అది వచ్చేసింది. ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు, ఆ స్టేజ్ దాటిపోయారు. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఎన్ని సీట్లు, ఎవరికి ఎన్ని, అది కూడా మెయిన్ అధ్యక్షులు వాళ్ళు 3 parties సంబంధించి ఒక క్లారిటీ ఉంది. అది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కొద్ది రోజులు అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో వచ్చే అవకాశం ఉంది. April 16th, 15th ఆ రేంజ్ లో ఎలక్షన్ జరిగే అవకాశం. ఈ లోపు ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు క్లియరెన్స్ అఫీషియల్ గా రాగానే వీళ్ళు ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సీట్లు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ అయ్యండి, ఆయనే అధ్యక్షుడు, ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ. కాబట్టి ఆయన కూడా అటువంటి 1 party ప్రెసిడెంట్ కూడా సీట్ల విషయంలో, అభ్యర్థుల విషయంలో అటు ఇటు చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, వెరీ ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. మరి అటువంటిప్పుడు ఒక జాతీయ పార్టీ 3 parties అలయన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సీట్లు డిసైడ్ చేయడంలో కొంత డిలే అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. కానీ గ్రౌండ్ లోని కార్యకర్తలు అనేది ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు పార్టీ అభ్యర్థుల్ని, వీళ్ళు కూడా మనోళ్ళు కూడా అనౌన్స్ చేస్తే పలానా అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారంటే మేము కొంచెం రెడీగా ఉంటాం కదా, ఆ టైంకి సడన్ గా చెప్తే రెడీనెస్ ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతానికి ఆ క్లారిటీ ఆ స్టేజ్కి రాలా. వీళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తున్నారు, పూర్తిగా స్టేజ్కి రాలా. ఇప్పుడు 7 జాబితాలు వచ్చినాయి, ఇంకెన్నో వస్తాయో తెలియదు. ఫ్రీక్వెంట్ గా అటు ఇటు మారుతున్నాయి, ఎవ్రీడే మారుతా ఉన్నాయి ఈక్వేషన్స్. సో వాళ్ళు అట్లా ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే డిక్లేర్ చేయలేదు అని అసంతృప్తికో ఫ్రస్ట్రేషన్కో లోనవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళల్లో క్లారిటీ ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ కానీ, జనసేనకు సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ఆల్రెడీ సీట్ల విషయంలోనే ఇప్పుడు అభ్యర్థుల్ని పిలవటం, డిస్కస్ చేయటం, వాళ్ళు కన్విన్స్ చేయటం, బుజ్జగించటం, అవన్నీ క్లారిటీస్ జరుగుతున్నాయి, చాలా సీరియస్ గానే జరుగుతున్నాయి. అవి జరిగి కొంత టైం పడుతుంది కాబట్టి ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి ఇద్దరు కూడా ఒకే టైంలో అభ్యర్థులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి డిలే అయినా చెప్పలేము, దానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి జనరల్ గా టైం పడుతుంది. ఎంత డిలే అయితే అంత మంచిది అనుకోవచ్చా? మంచిదని అనుకోలేము, డిలే అయితే లేటే. కాకపోతే డిలే అని ఇప్పుడు అనలేం కదా, ఎందుకంటే మనకి ఇంకా ఏప్రిల్ ఎలక్షన్, మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపే మంత్ ఎండ్ ఫస్ట్ వీక్ లోనో క్లారిటీ వచ్చి రిలీజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది, అంతకంటే లేట్ అవ్వదు.
సార్ వైసీపీలో అభ్యర్థుల మార్పుని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ప్లస్ అంటారా, మైనస్ అంటారా? వైసీపీలో అభ్యర్థి మార్పు అనేసరికి అసలు అభ్యర్థుల మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ మధ్య రీసెంట్గా మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవటానికి ఒక కారణం, ఉన్న ఎమ్మెల్యేస్ మొత్తానికి ఎవరిని మార్చకుండా టికెట్లు ఇచ్చాడు. కానీ ఆయనకి తెలుసు, ఆయనకున్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక 15 నుంచి 20 మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు గెలిచే అవకాశం లేదు, వాళ్ళని మారిస్తే మంచిదని ఒక రిపోర్ట్ ఉంది. అయినప్పటికీ ఆయన మార్చి రచ్చ చేసుకొని లొల్లి పెట్టుకొని రెబల్స్గా మారి ఎందుకు డ్యామేజ్ అవుతుందా అని ఆ సాహసం చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు. దానివల్ల ఈ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. ఇంకా కారణాలు వేరే ఉన్నాయి. అది రెండోది. దీన్ని లెసన్గా తీసుకొని, దీన్ని పాఠంగా తీసుకొని అక్కడ జగన్ ఏం చేశాడు, ఎవరి మీద అయితే రిపోర్ట్ బాగాలేదో పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ముందుగానే హెచ్చరిస్తూ వచ్చాడు, వాళ్ళని మార్చేశాడు, తీసేశాడు, ఇవ్వనని కూడా చెప్పేశాడు, బుజ్జగించే ప్రయత్నం చేశాడు. కొందరు ఎదురు తిరిగితే నేను ఇంతే అని మళ్ళీ నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. సో ఇక్కడ ఇదేదైతే ఉందో తెలంగాణ ఎఫెక్ట్, ఎన్నికల ఎఫెక్ట్, దాంట్లో నుంచి నేర్చుకున్న పాఠాల ఫలితం ఈ అభ్యర్థుల్ని చేంజ్ చేయటం లేదా సీట్లు ఇవ్వకపోవటం, మార్చటం, ఇది ఆయన సెట్ చేసుకుంటున్నాడు. సార్ ఇప్పుడు షర్మిల లైమ్ లైట్లోకి వచ్చారు, అన్నకి ఎదురుగా ఆ బాణం రివర్స్ అయింది, సో వెళ్తున్నారు. అంటే ఈవిడ ఒకవేళ ఇంకా మొన్నటిదాకా జగన్ రెడ్డి అన్నారు, ఇప్పుడు జగన్ అన్న అన్నారు, ఆవిడ కొంచెం డౌన్ అయిపోయింది, అన్న మీద అంత ఫోర్స్గా వెళ్ళట్లేదు. సో ఆవిడ డౌన్ అయింది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? షర్మిల డౌన్ అయ్యే స్వభావం ఉన్న వ్యక్తి కాదు. ఎందుకంటే మనం ఆమె గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి విరోచితంగానే అప్పుడు గవర్నమెంట్ మీద పోరాటం తెగింపుగానే చేశారు. రెండోది, ఆమెకి ఆ తెగింపు పోరాటం ఆ కుటుంబంలో ఆయనకి ఎట్లా ఉందో ఈమెకి కూడా అంతే ఉంది. కాబట్టి ఆయన పట్ల, వాళ్ళ బ్రదర్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంది అని చెప్పే అంత స్వభావం కలిగిన వ్యక్తి కాదు షర్మిల. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ధైర్యంగా వాళ్ళ అన్న అయినా కానీ ఎవరన్నా కానీ ఒక ప్రత్యర్థిగానే పోరాటం చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన బడుగు బలహీన వర్గాల మైనారిటీ ఓట్స్ని కొంత ఇటు తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆవిడ టార్గెట్ జగనేనా అంటే ఏం చెప్తారు? ఎస్, జగనే అని చెప్పటం కంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం టార్గెట్ అని అనుకోవచ్చు. ఒకటి, అందులో భాగంగా అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్రదర్ ప్రత్యర్థి, ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. అంటే ఆవిడ గత ప్రభుత్వాలు అంటే ఎప్పుడో ఒక మాట వస్తుంది, కానీ ఈ రీసెంట్గా ప్రాజెక్టులు సందర్శించినప్పుడు కానివ్వండి, ఈ 4 ఏళ్ళలో ఏం జరిగింది అనేది మాట్లాడదు తప్ప, గత ప్రభుత్వాలు అసలు ఎక్కడ వచ్చింది, ఎవరు స్టోన్ వేశారు, తర్వాత ఎవరి ప్రభుత్వంలో ఎంతవరకు పనులు జరిగాయి, ఇవన్నీ డేటా పని చూడలేదు. అంటే ఆవిడ ఫస్ట్ ప్రత్యేక జగనే కదా? జగనే. ఎందుకంటే ప్రస్తుతం 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి బాధ్యులు ఎవరంటే 4.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ. సో డెవలప్మెంట్ జరగలేదు అనేది అందరు గగ్గోలు పెడుతున్నారు. సో డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది మనం కూడా ఒకసారి గమనిస్తే, ఉట్టిగా బురద జల్లే ప్రయత్నం కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి, పక్క రాష్ట్రమే. ఇప్పుడు విడిపోయిన తర్వాత డెవలప్మెంట్కి సూచిక ఏంటి? HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ 27th ప్లేస్ ఉంది, తెలంగాణ 22nd ప్లేస్ ఉంది. సో ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? నంబర్ 1. నంబర్ 2, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆంధ్రప్రదేశ్లో 2,19,000 ఉంది, తెలంగాణలో 3,12,000 ఉంది. డెవలప్మెంట్ జరిగింది అనటానికి నిదర్శనం. థర్డ్ పాయింట్, డెవలప్మెంట్ జరిగిందని ఏ స్టేట్ అయినా చెప్పాలంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఒక ఇండెక్స్. తెలంగాణలో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 2012 KWH యూనిట్స్. ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1,378. సో అభివృద్ధి, లిటరసీ రేట్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేటు 62.4, తెలంగాణలో లిటరసీ రేట్ 72.8. పవర్టీ రేట్ తీసుకుందాం, పేదరికం రేటు చూసుకుందాం. తెలంగాణలో పవర్టీ రేట్ 16%, ఆంధ్రప్రదేశ్లో 21%. విడిపోయిన తర్వాత ఈ కొద్ది కాలంలో 2 తెలుగు స్టేట్స్లో ఏది డెవలప్మెంట్ జరిగింది, ఏది డెవలప్మెంట్ జరగలేదు మనం ఎక్కడో కంపేర్ చేయట్లేదు. ఈ పక్క స్టేట్తో కంపేర్ చేద్దాం. ఎందుకు జరగలేదు ఇది? ఈ స్టేట్లో తెలంగాణలో ఏమైంది? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా డెవలప్ చేశారు. సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, డెవలప్మెంట్ అద్భుతంగా చేశారు. ఓడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి, మనం అది సపరేట్గా విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమైంది? ఓన్లీ సంక్షేమం, ఓన్లీ వెల్ఫేర్, నో డెవలప్మెంట్.
అది ఒకటి ఫోకస్ చేయటం వల్ల, డెవలప్మెంట్ ఫోకస్ చేయకపోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ ఒక నిదర్శనం కాదా డెవలప్మెంట్ జరగాల్సిన స్థాయిలో జరగలేదు అని చెప్పడానికి. ఇండస్ట్రియల్ గ్రోత్ లేనప్పుడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేనప్పుడు, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ లేనప్పుడు, సంపద సృష్టించినప్పుడు స్టేట్ ఎట్లా డెవలప్ అవుతుంది? దానికి ఇండికేషనే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు. జరగలేదు. వైసీపీ వాళ్ళు మేము మొత్తం డెవలప్ చేసాం అనొచ్చు. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఓటర్స్ కూడా తెలివిగానే ఉన్నారు. ఇంతకుముందు గతంలో లాగా లేదు సిచ్యువేషన్. అందరూ ఇలాంటి ఛానల్స్ లో అందరూ చూస్తున్నారు, వింటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు అందరినీ. సో ఓటర్స్ కూడా ఇంత ముందు లాగా లేదు సిచ్యువేషన్. అందరూ గమనిస్తున్నారు. పైసలు ఇచ్చాను, ఇంటింటికి పథకాలు ఇచ్చానంటే కాదుగా, డెవలప్మెంట్ కూడా చూడాలా. డెవలప్మెంట్ చేశానని మీరు చెప్పొచ్చు, చేసిన దానికి నిదర్శనం ఇప్పుడు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా జనం. ఇవన్నీ నిదర్శనమే కదా ఇప్పుడు నేను ప్రస్తావించిన అంశాలు, స్టాటిస్టికల్ ఫిగర్స్. అది దాని ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా బాధ్యత. మరి పక్కనున్న రాష్ట్రం కంటే ఎందుకు అంత తక్కువ ప్రతి దాంట్లో వచ్చింది? జీడిపి కూడా తక్కువే ఉంది, ఏది తీసుకున్నా తక్కువే ఉంది. పక్క రాష్ట్రంతోనే పోలుస్తున్నాను నేను, ఇంకెక్కడ వేరే గుజరాత్ వేరే స్టేట్స్తో కూడా పోల్చట్లా. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. ఇవన్నీ దేనికి నిదర్శనం? సార్ కుప్పంలో చంద్రబాబుని సార్ ఎలాగైనా ఓడిస్తా అని చెప్పి పెద్దిరెడ్డి అన్నారు నేను. సో దీన్ని ఏమంటారు? కుప్పం నియోజకవర్గం చూసినట్టయితే కుప్పానికి అసలు అంత గొప్ప పేరు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే గడిచిన 35 సంవత్సరాలుగా, సిన్స్ లాస్ట్ 35 years ఆయన ఎమ్మెల్యే కుప్పం నియోజకవర్గానికి. ఈ రోజు కుప్పం మీరు చూసారో లేదో తెలియదు, నేను 2 years అక్కడే ఉన్నా రీసెంట్ గా. కుప్పం నియోజకవర్గం ఈ రోజు, కుప్పం టౌన్ కానీ నియోజకవర్గం కానీ పరిసరాలు కానీ ఈ రోజు డెవలప్ ఆ మాదిరి ప్రతి సిమెంట్ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. లేకపోతే ఈరోజు కుప్పం ఆ పేరు వచ్చేది కాదు, ఆ డెవలప్మెంట్ జరిగి ఉండేది కాదు. పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్స్, ఒకే ఏజ్ గ్రూప్ కావచ్చు, ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు, ఎప్పటి నుంచో మంచి రిలేషన్. అది మంచి రిలేషన్ అంటే సమకాలీకులు కాబట్టి ఆయన కుప్పానికి టార్గెట్ ఇచ్చారు జగన్ రెడ్డి గారు. కుప్పం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే, టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అంటాం కంటే టార్గెట్ కుప్పం ఫస్ట్. కుప్పం టార్గెట్ గా చేసుకొని వాళ్ళు చేస్తున్నారు ప్రచారం. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడికి ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల్లో అంత పెద్ద ఎత్తున కార్యకర్తల్ని, అభిమానుల్ని తయారు చేయలేదు. కానీ వాళ్ళు ఇచ్చే ఇండికేషన్ ఏంటంటే మున్సిపల్లో మేము కొట్టేసాం, ఈసారి అసెంబ్లీ కూడా మేము కొడతాం అనేది ధీమాతో. మున్సిపల్ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్స్ లో రూలింగ్ గవర్నమెంట్ ఎవరుంటే ఆబ్వియస్ గా ఓటింగ్ అనేది వాళ్ళకి జరుగుతుంది. ఓటింగ్ అనేది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓన్లీ పార్లమెంట్ ఓటింగ్ అనేది లోకల్ బేస్డ్ ఉండదు. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. మున్సిపాలిటీస్, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ పవర్ లో ఎవరుందో ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్ అవుతుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అగ్నెస్ట్ గా భరత్ అనే ఒక అతను ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రజెంట్, యంగ్, మంచి ఎనర్జెటిక్, మంచి డైనమిక్ లీడర్ కాదని అన్న ఆయన నుంచో పెడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడిని ఢీ కొట్టగలడు అని అనటం కొద్ది కష్టం. ఎందుకంటే ఆయన మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడితో పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే పార్టీ కూడా తెలుగుదేశం పాతుకుపోయింది ఆ నియోజకవర్గంలో గట్టిగా. కాబట్టి అది అంత ఈజీ అయితే కానే కాదు. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా ఫైనల్ గా జరుగుద్ది అంటారా అసలు? కుప్పం లేదు, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం అనేది చాలా కష్టం. పోనీ మంగళగిరి ఈక్వేషన్స్ ని బట్టి ఉంటది. ఇప్పుడు ఆర్కేకి ఇస్తారా? ఆర్కేకి ఇస్తే లోకేష్ మీద ఆర్కే గెలిచే అవకాశం లేదు. ఆర్కేకి ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన చిరంజీవి కానీ ఇంకొకరికి ఇచ్చినా కూడా ఈయనకంటే తక్కువ ఆయనకి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఈసారి ఛాన్స్ లేదు. ఈక్వేషన్స్ ఏమవుతున్నాయంటే ఈ మధ్య కాలంలో బాగా చేంజ్ అవుతా ఉన్నాయి. ఆ ట్రెండ్ కొద్దిగా చేంజ్ అవుతా వస్తా ఉంది రకరకాల కారణాల వల్ల. మరి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే భీమవరం పవన్ కళ్యాణ్ ప్రిఫర్ చేస్తున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే లాస్ట్ టైం అక్కడ ఓడిపోవటం, ఈసారి కూడా కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ శ్రీనివాస్ అనే అతను ఉన్నారు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే, అయినప్పటికీ ఆయన కూడా వీక్ అని అన్నాం. కాకపోతే పవన్ కళ్యాణ్కి ఒక సింపతి వస్తుంది. రెండోది వాళ్ళ సామాజిక వర్గం, మూడోది జగన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, టీడీపీ అలయన్స్ ఉండటం, ఇవన్నీ కారణాల వల్ల పవన్ కళ్యాణ్కి గెలిచే అవకాశాలు ఉంటాయి. సార్ ఎట్ ఏ టైం ఇప్పుడు ఈసారి భీమవరం కానీ గాజువాక కానీ రెండు చోట్ల పోటీ చేస్తే అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? సేమ్ లాస్ట్ టైం చేసిన తప్పులో తీసుకోవచ్చా, లేదు అక్కడ పరిస్థితులు మారాయి కాబట్టి 2 చోట్ల పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇన్ కేస్ పోటీ చేస్తే
పోటీ చేసినా కూడా అది తప్పిదమా అని అనుకోవడానికి వీలు లేదు. రకరకాల ఈక్వేషన్స్ వల్ల అంటే వాళ్ళు ఇంటర్నల్ గా పార్టీకి ఇంటర్నల్ గా లేదు ఒక చోట పోటీ చేస్తే బాగుండేది అంటే వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ తరపున ఇప్పుడు ఇది మన ఒక అనలిస్ట్ గా మీరేం చెప్తారు? అంటే 2 చోట్ల పోటీ చేయడం ఈసారి కరెక్టేనంటారా, లేదా గ్రౌండ్ లో పరిస్థితులు మారాయి కాబట్టి పోటీ చేస్తున్నారా? 2 చోట్ల పోటీ చేయడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే రకరకాల ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది గొప్ప వ్యక్తులు, పెద్ద వ్యక్తులు కూడా 2 చోట్ల పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, సీనియర్స్ కూడా. సో 2 చోట్ల పోటీ చేయడానికి కారణాలు రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్, స్ట్రాటజిక్ డెసిషన్స్, లేదా ఫ్యూచరిస్టిక్ ఆలోచన విధానం అయి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 2 చోట్ల పోటీ చేస్తే ఎక్కడ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? భీమవరం అండ్ గాజువాకనా? భీమవరంలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకు గాజువాకలో లేవు? ఎందుకు అని అంటే అక్కడ గాజువాకలో కొంత టీడీపీ కంటే కూడా జనసేన వర్గానికి కూడా కొద్ది గట్టిగా ఉంది, స్ట్రాంగ్ పోటీ. ఈసారి గాజువాకలో వైసీపీ నుంచి సిదిరి అప్పలరాజుని, అవును శ్రీధర్ అప్పలరాజు ప్రస్తుత మంత్రి. అవును అవును, ఆయన వస్తే అంటే అక్కడ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది అంటారా? పెద్దగా మార్పు ఏమి ఉండదు. కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాకలో భీమవరం కంటే కొద్ది బెటర్ ఉంది. ఎందుకంటే ఈ వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, విజయసాయి రెడ్డి, వీళ్ళంతా కాన్సన్ట్రేషన్, ఈ మంత్రి అమర్నాథ్ కానివ్వండి, ఇప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం గాజువాక మీదకి వెళ్ళింది. చాలా కాలం నుంచి గాజువాక వైజాగ్ బేస్డ్ కాన్సన్ట్రేషన్, గ్రౌండ్ రెడీ చేస్తున్నారు. అందుకని దానికంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది భీమవరంలో. ఏపీలో వాలంటీర్లు వాళ్ళు 4 ఏళ్ల నుంచి సరే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు, వాళ్ళు వాలంటీర్లు అని చెప్పి వీళ్ళు అంటారు. అసలు అంటే ఒక టీడీపీలో కాకుండా, ఒక వైసీపీ కాకుండా, ఒక వాలంటీర్లు నిజంగా వాళ్ళు ఎలక్షన్ విధుల్లో కానీ, లేకపోతే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర డేటా తీసుకోవడం కానీ, సో అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వినూత్నమైన, ఒక గొప్ప ఐడియా. రెండోది, పేరు వాలంటీర్ అన్నారు, ఇచ్చేది వాలంటీర్గా రెమ్యునరేషను, అది జీతం కూడా కాదు. మూడో పాయింట్, అందులో అంతరార్థం ఏముందంటే, వాళ్ళు జగన్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్లో చాలా సందర్భాల్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, వాళ్ళంతా మన సైనికులు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మన కోసం పనిచేస్తారు. అలా చాలా మొన్న రీసెంట్గా వాళ్ళకి సన్మాన కార్యక్రమం, అప్రిషియేషన్ పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పొగిడింది, ఆయన వాళ్ళకి మోటివేట్ చేసింది ఏమంటే, మీరే మా సైనికులు, మీరే నా సెలబ్రిటీ దిస్తే. సార్ 4 ఏళ్ళుగా రాని గుర్తు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బలగం వాలంటీర్స్ 2.6 lakhs పీపుల్ వాలంటీర్స్ గా ఉండి ఆయనకి సైన్యం లాగా పార్టీకి పనిచేస్తే అదే కదా ఆయన బలంగా ఫీల్ అవుతుంది. వాళ్ళని ఆ విధంగా ఉపయోగపెట్టుకోవటం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం, ఇంటింటికి పంపించటం, ఇంటింటికి తిరగటం, ప్రతి 50 మందికి ఒక కనెక్ట్ ఏర్పాటు చేయటం, ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేయటం, ఈ వాలంటీర్ చెప్పినట్టుగా వాళ్ళు ఒక మంచి సత్సంబంధాలతో రిలేషన్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేశానంటే, రేపటి రోజున ఎలక్షన్లో ఆ వాలంటీర్ చెప్తే ఈ 50 కుటుంబాల్లో 40 కుటుంబాల్లో 30 కుటుంబాల్లో ప్రభావితం అవుతాయి. కాబట్టి పార్టీకి ఉపయోగపడుతుంది. ఈ విధమైన ఆలోచనతోనే ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా మన పీకే సలహాదారుడు ఆయన ఇచ్చిన సలహా, ప్రశాంత్ కిషోర్. సో ఆయన ఇచ్చిన సలహా మేరకు కొత్త రకంగా ఆలోచన చేశారు. అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది మనం ఫ్యూచర్ ఎలక్షన్లో చూడాలి. కేవలం ఆ వ్యవస్థను యూటిలైజ్ చేసుకొని పార్టీకి వాడుకొని, గవర్నమెంట్ సొమ్మిచ్చి రెమ్యునరేషన్ పూర్తిగా పార్టీ సేవకులుగా వాడుకొని పార్టీ ఓట్లు వేసుకోవడానికి వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది చూడాలి. కానీ సార్ చాలా గ్రామాల్లో ఇప్పుడు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, వాళ్ళకి రావాల్సిన కొన్ని సంక్షేమాలు కూడా ఆగిపోతున్నాయి. సరే వాళ్ళ తర్వాత వాళ్ళతో మనకెందుకులే అని చెప్పి వదిలేయటం, లేకపోతే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎక్కడో కంప్లైంట్ ఇచ్చి అలా తెచ్చుకోవడం జరుగుతున్నాయి. అంటే ఇలాంటివి జగన్ దృష్టికి వెళ్ళవంటారా? ఇట్లాంటి కేసెస్ ఎక్కువ లేవు, తక్కువే ఉన్నాయి. అది కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో లేవు. మూడోది ఏమంటే, జనరల్గా వాలంటీర్స్ స్వచ్ఛంద సేవకులు అని పిలువబడుతున్నా వాళ్ళు ఖచ్చితంగా జగన్ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలు, పచ్చిగా చెప్పుకోవాలంటే. అది ఆయన మీటింగ్లో యాక్సెప్ట్ చేశాడు, నేను చెప్పేది కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఆ రోల్ పోషించటంలో, వాళ్ళ పాత్ర పోషించటంలో భాగంగా, నువ్వు ప్రత్యర్థి కుటుంబం కదా, నిన్ను సతాయించాలనే కొంతమందికి కొంత ఆలోచన ఉండొచ్చు, అందరికి కాదు, కొంతమందికి ఉండొచ్చు. అది ఆ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. కొంతమంది టీడీపీ వాళ్ళకి వాలంటీర్లు జాబ్లు ఇచ్చేస్తారు కావాలని కొన్ని కాన్స్టిట్యున్సీలో. అంటే వాళ్ళు ఈ 4 years ఇక ఆయనకే ఉన్నారు కాబట్టి
వాళ్ళు ఇంకా వాళ్ళు చేంజ్ అవుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ అందరూ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అలాంటి కేసు ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? అటువంటి కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఒకటి. రెండోది, గతంలో టీడీపీ కోసం పనిచేసిన వాడు ఇప్పుడు వాలంటీర్గా వెళ్ళారు అని అంటే దాని అర్థం జగన్ సైనికులుగా జగన్ కోసం పనిచేయడానికి సిద్ధమై వెళ్ళినట్టు. అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళు తర్వాత మళ్ళీ టీడీపీ. ఇంకొక విషయం కూడా ఉంది, ఈ మధ్య కాలంలో వాలంటీర్ చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. నాకు స్వయంగా నన్ను కలిసి నాకు చాలా మంది చెప్పారు. నాకు ఇంటర్వ్యూస్కి వచ్చారు ఈ మధ్య చాలా మంది. ఏం చేసేవాడు ఇంతకుముందు, ఏం చేసేవాళ్ళు అంటే వాలంటీర్స్ అండి. చాలా మంది వచ్చారు. నాకు అర్థం కాలేదు, ఎందుకు వాలంటీర్ చేసి ఎందుకు బయటకు వస్తున్నారు అంటే గవర్నమెంట్ మారిపోయే అవకాశం ఉంది, కొత్త గవర్నమెంట్ వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేసి మా జాబులన్నీ పోతాయేమో, ముందుగానే మేల్కొని ఇప్పుడే చూసుకుంటే బెటర్ కదా అన్న అభిప్రాయం నాతో వ్యక్తం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆ దిశగా ఆ స్థాయిలో కూడా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పనిచేసి రియల్గా గ్రౌండ్ మీద పనిచేసి పబ్లిక్తో, ఓటర్స్తో, ఫ్యామిలీస్తో సంబంధాలు బాగా ఉన్న వ్యక్తులే సెన్స్ చేశారంటే కొంత చేంజ్, మార్పు జరుగుతున్నమాట వాస్తవం కదా. కానీ టీడీపీ జనసేన వస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు, వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు కంగారు పడద్దు. లేదు, ఇబ్బంది లేదని చెప్పారు. కానీ వాళ్ళ భయం వాళ్ళది ఒకటి. రెండోది, ఈ ప్రజెంట్ ఉన్న సోకాల్డ్ వాలంటీర్స్ జనసేన టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయటానికి నిర్ణయించబడ్డ కార్యకర్తలు. కాబట్టి వ్యవస్థ సిస్టాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఆ క్యాండిడేట్ రీప్లేస్ చేయొచ్చు. అది కూడా ఉంటుంది కొంత భయం. అది దానివల్ల కూడా వాళ్ళల్లో కొంత అది అన్సర్టనిటీ, కొంత భయాందోళనలు ఉంటుందా ఉండదా అనే సిచ్యువేషన్ ఉంది. వ్యవస్థను కంటిన్యూ చేస్తారు. సో ఫైనల్గా షర్మిల విషయానికి వద్దాం సార్. షర్మిల విషయంలో వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అంటారు? షర్మిల విషయంలో వైసీపీ జగన్ రెడ్డి గారి వ్యూహం కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తారో షర్మిల అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అదే విధంగా చూస్తారు. పార్టీ పరంగానే ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యర్థి మాత్రమే. అలాగే షర్మిల కూడా ఈ గవర్నమెంట్కి అగెనెస్ట్గానే ఉంటారు. పాలిటిక్స్ గానే ప్లే చేస్తారు. ఇక ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి విడిపోయినా అది వేరే విషయం. సో ఇది రవీంద్ర గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.